గుడ్ మార్నింగ్ అమ్మ. గుడ్ మార్నింగ్ మాధు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరికీ రాధాష్టమి శుభాకాంక్షలు అండి. హ్యాపీ రాధాష్టమి అండి అందరికీ. మనం కూడా ఫస్ట్ టైం కదమ్మా చేసుకోవడం రాధాష్టమి. అవును, నిన్న ప్రణవానంద స్వామి గారు చెప్తే విన్నానమాట. చామదుంపలు అంటే ఇష్టమంట శివుడికి, కీరు ఇంకా అంటే పాయసం. అవును, ఈ రెండు అంటే ఇష్టమంట. మరి నైవేద్యాలు చేస్తావా? చేస్తా. చామదుంపలతో వెరైటీస్ చేసేస్తావా? ఒకటే వెరైటీయా? రెండు మూడు చేయొచ్చు కదా. చామదుంపతో ఒకటి అంటున్నాను. నేను కూడా చామదుంపతో 2-3 రకాలు చేయొచ్చు కదా అంటున్నాను. ఏమో నాకేమొచ్చు అంట. చేస్తే అవే వచ్చేస్తాయి. కానీ చాలా అందరూ చేసుకోండి. చామదుంపలతో నైవేద్యం పెడితే మంచిదంటండి రాధాష్టమికి. అసలు మనం రాధను పూజిస్తేనే మనము కృష్ణుడిని దగ్గరగా చేరుకోగలమంట. తెలుసా కృష్ణుడికి? ఎందుకంటే భక్తుల నుంచి ఆయన దగ్గరికి చేరుకునేటట్టు, అంటే ఆయన ప్రియమైన భక్తురాలు రాధమ్మ కాబట్టి ఆవిడని పూజిస్తే మన కృష్ణుడిని దగ్గరగా చేరుకోగలుగుతాము అని. మనం ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎలా చేస్తామో ఏంటో చూద్దాం. ఈ రోజు అయితే అన్ని వీడియోస్ అయితే పెడతాము, తప్పకుండా చూడండి. మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకోండి. ఈ రోజు హరినామ స్మరణ చాలా మంచిది కాబట్టి మనం స్మరిస్తూ ఉందాం. ఓకే.